సింహాన్ని బోన్లో పెట్టి నువ్వు ఇడ్లీ సాంబార్ పట్టుకెళ్ళావనుకో, అది ఏమంటుంది తెలుసా? ఇడ్లీ పక్కనెట్టి నువ్వు రా, నువ్వు ఉంటావు మంచి బాగుంటావు అల్లం చట్నీలా, అది ఎందుకు పక్కనట్టు? అంటే సింహం స్వభావం మీరు గమనించండి. మనం పెడితే తిందో, అది సంపాదించుకుని తింటుందండి. ప్రతి విద్యార్థి ఒక సింహంలా బతకాలమ్మా. మనం సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు, మొగుడు సంపాదించాడు, పెళ్ళాం సంపాదించింది, పక్కింటి వాడు సంపాదించాడు, మనకు అనవసరం. అది వాడి సంపాదన, మనం బతకడం ఏంటి? మనం సంపాదించుకోవాలి. రూపాయి అయినా మంచిదే, 10 రూపాయలు అయినా మంచిదే, మన సొంతం. మనం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసి ఉండాలి. ఆ ధైర్యం. సింహం అది ఒక్క ఏనుగును చంపుతుంది, దాని కుంభస్థలం చీరుస్తుంది. ఎంత తింటుంది తెలుసా? ఇంతే, ఇప్పటికే 100 గ్రాములు. దానికి అంతకంటే అవసరం లేదు. మిగిలిన ఏనుగును వదిలేస్తుంది. ఎందుకు తెలుసా? వేరే కుక్కలు నక్కలు తినాలిగా జంతువులు. అంటే సింహం ఎంత త్యాగం అంటే, నాకు కావాల్సింది నేను తింటా, నేను చంపగలను కాబట్టి చంపుతా, నాకు కావాల్సింది నేను తింటా,